జూన్ 4 దేవుడు తన సత్యాన్ని భద్రపరచును. ఒకవేళ సత్యము దేవునికి అంత ప్రశస్తమైనది కాకపోయి ఉంటే దేవుడు దానిని తన ప్రజల రక్తంతో, మరీ ముఖ్యంగా తన కుమారుని అమూల్యమైన రక్తంతో కొనుగోలు చేయడానికి అనుమతించేవాడు కాదు. సత్యము ఎన్నటికీ అంతరించిపోవడానికి దేవుడు అనుమతించాడు. ఓడబద్దలై మునిగిపోయే సమయాల్లో మనుషులు పనికిరాని చెత్తను, విలువలేని వస్తువులను రక్షించుకోవడానికి ప్రయత్నించరు. రాజ్యాలలోనూ సంఘాలలోనూ వచ్చిన ఎన్నో గొప్ప విప్లవాలు మరియు మార్పులన్నిటిలో దేవుడు తన సత్యాన్ని భద్రపరుస్తూనే వచ్చాడు. వేలాది మంది పరిశుద్ధుల ప్రాణాలు తీయబడ్డాయి. అపవాది పరిశుద్ధులందరికంటే ఎక్కువగా సత్యాన్ని ద్వేషిస్తాడు. అయినప్పటికీ ఆ సత్యమే నేటికి సజీవంగా నిలిచి ఉంది. ఒకవేళ సత్యము దేవునికి అత్యంత ప్రశస్తమైనది కాకపోయి ఉంటే దేవుడు దానిని తన ప్రజల రక్తంతో, మరీ ముఖ్యంగా తన కుమారుని అమూల్యమైన రక్తంతో కొనుగోలు చేయడానికి అనుమతించేవాడు కాడు. భూమిలోని పంచభూతాలు అగ్నిలో కరిగిపోయే ఆ మహాదినాన కూడా దేవుని సత్యానికి కనీసం సెగ కూడా తగలదు. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. పేతురు రాసిన మొదటి పత్రిక 1:25. సత్యానికి విరోధులైన వారి పట్ల దేవుడు ఎంతో కఠినంగా ఉంటాడు. దేవుని సత్యానికి ఏదైనా కలిపినా లేదా దాని నుండి ఏదైనా తీసివేసినా వారిపై భయంకరమైన శాపం ప్రకటించబడింది. ఒకడు బైబిలులో వ్రాయబడిన తెగుళ్ళన్నిటినీ తనపైకి తెచ్చుకుంటాడు. మరొకడు జీవగ్రంథంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ పాలు లేకుండా కొనిపోబడతాడు. సత్యము అంటే ఏమిటో మనం ఆలోచించినప్పుడు దేవుడు సత్యానికి అంతటి ఉన్నతమైన విలువను ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సత్యము అనేది అనాది కాలం నుండి అనంతకాలం వరకు గల దేవుని తలంపుల, ఆలోచనల సంపూర్ణ సారం. మనం ఆయన్ని తెలుసుకుని ప్రేమించేలా దేవుడు తన సొంత ఉనికిని గురించి తానే స్వయంగా ఇవ్వగలిగిన అత్యంత పరిపూర్ణమైన వర్ణన ఆ సత్యమే. పూర్వకాలంలో రాజులు తాము గెలవాలని లేదా వివాహం చేసుకోవాలని ఆశించిన వారికి తమ రాయబారుల ద్వారా తమ చిత్రపటాలను పంపేవారు. దేవుడు ఎంత అనంతమైన పరిపూర్ణత గలవాడంటే స్వయంగా ఆయన తప్ప మరే హస్తము జీవం ఉట్టిపడేలా ఆయన రూపాన్ని గీయలేదు. దేవుడు తన వాక్యంలో ఖచ్చితంగా ఇదే చేశాడు. ఈ కారణాన్ని బట్టే ప్రతి శతాబ్దంలోని పరిశుద్ధులు ఆయనకు తమ హృదయాలను ఎంతో సంతోషంగా సమర్పించారు. మనం సత్యాన్ని అంగీకరిస్తున్నాము లేదా తిరస్కరిస్తున్నాము అంటే దేవుణ్ణి అంగీకరిస్తున్నాము లేదా ఆయన్ని తృణీకరిస్తున్నాము అని అర్థం. మనుషులు దేవుణ్ణి ఆయన సింహాసనము నుండి క్రిందికి లాగలేకపోయినా, ఆయనను దేవుడు కాకుండా చేయలేకపోయినా, వారు సత్యముపై దాడి చేసినప్పుడు దేవుని ఉనికిని అంతం చేయడానికి సాధ్యమైనంత సమీపంగా వస్తున్నారు. వారు దేవుని రూపానికే మరణశిక్షను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ తన సత్యాన్ని హత్తుకొని ఆయన్ని ప్రేమించే మనలాంటి వారి కొరకు దేవుడు ఎల్లప్పుడూ ఆశ్రయించదగిన వానిగానే ఉంటాడు.